దమ్ముంటే పట్టుకోండి అంటూ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన సవాల్ను ఒక ఛాలెంజ్లా స్వీకరించిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలోనే పైరసీ అనేది ఇండస్ట్రీకి పెద్ద సవాల్గా మారిందని ఇలా చెప్పారు. సినిమాను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. గత సిపి సివి ఆనంద్తో పాటు ప్రస్తుత సిపి సజ్జనార్ కలిసి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. చాలా ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలను పైరసీ అనేది పీడిస్తూనే ఉంది. ఎన్నో కష్టాలను తట్టుకొని ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తున్నారు అని చిరు అన్నారు. సినిమా పైరసీకి సంబంధించిన కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు చెబుతూ 3 నెలల క్రితమే పైరసీ గురించి అరెస్ట్లో మొదలయ్యాయి. ఇలాంటి వెబ్సైట్ల వల్ల మీ వ్యక్తిగత డేటా కూడా చోరీ అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాము. ప్రేక్షకులు కూడా ఇలాంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయకండి. మీకు కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నెల రోజుల్లోనే ప్రతి సినిమా ఓటీటీలోకి వస్తుంది. సంతోషంగా ఇంట్లోనే చూసేయండి. ఇలాంటి పైరసీ వెబ్సైట్లను ఎంకరేజ్ చేసి పరిశ్రమకు నష్టం చేకూర్చకండి అంటూ దిల్ రాజు తెలిపారు.